హాయ్ వ్యూవర్స్, నిన్న బెంగళూరులో వర్షం కారణంగా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అనేది డిలే అవ్వడం జరిగింది. దాంతో నిన్న మ్యాచ్ అనేది 14 ఓవర్స్కి కుదించడం జరిగింది. దీంతో మొదటిగా టాస్ గెలిచి పంజాబ్ వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ వాళ్ళు 14 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి హై స్కోర్ ఇద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం దూకుడుగా ఆడడం స్టార్ట్ చేశారు. కానీ ఈ చిన్నస్వామి స్టేడియంలో కొన్ని బాల్స్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది చూసాము. అయితే నిన్న దూకుడుగా ఆడదాం అనుకునే ప్రతిసారి క్యాచ్ అవుట్ అవడం అయితే జరిగింది. మొదటిగా ఫిలిప్ సాల్ట్, హర్షదీప్ సింగ్ బౌలింగ్లో తను ఇంగ్లీష్కి మొదటిగా ఫిలిప్ సాల్ట్ హర్షదీప్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అవడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ హర్షదీప్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత రజాత్ పటిదార్ వచ్చి కొంచెం దూకుడుగా ఆడి 18 బాల్స్కి 23 రన్ చేశాడు. తను కూడా యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అవడం జరిగింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ లియాన్ లివింగ్స్టన్ కానీ, జితేష్ శర్మ, అలాగే కృణాల్ పాండ్యా వీళ్ళందరూ వెంటనే సింగిల్ డిజిట్స్కే వెందరగడం జరిగింది. తర్వాత బెంగళూరులో ఆర్సీబీ టీం నుంచి నిన్న టిమ్ డేవిడ్ తనొక్కడే అద్భుతమైన నాక్ ఆడాడు. 26 బాల్స్కి 50 రన్ చేసి ఆర్సీబీకి కొంచెం గౌరవప్రదమైన స్కోర్ తీసుకొచ్చాడు. దీంతో నిర్ణీత 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 95 రన్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన పంజాబ్ టీంలో ప్రియాంశ్ ఆర్య 11 బాల్స్కి 16 రన్ చేశాడు. మొదటి 2 ఓవర్లు పూర్తయ్యేసరికి వీళ్ళు 10 రన్ రేట్ తోటి 20 రన్ చేశారు. తర్వాత ప్రియాంశ్ ఆర్య హజల్వుడ్ బౌలింగ్లో తను క్యాచ్ అవుట్ అవడం జరిగింది. రవిచంద్రన్ సింగ్ 9 బాల్స్కి 13 రన్ చేశాడు. తను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో తను కూడా క్యాచ్ అవుట్ అవడం జరిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హజల్వుడ్ బౌలింగ్లో తను కూడా జితేష్ శర్మ క్యాచ్ తీసుకుని వెనుదిరగడం జరిగింది. దాంతో బౌలింగ్లో జితేష్ శర్మ క్యాచ్ తీసుకున్నాడు. దాంతో శ్రేయస్ అయ్యర్ కూడా సింగిల్ డిజిట్కే వెనుదిరగడం జరిగింది. తర్వాత వచ్చిన నేహల్ వదేరా పంజాబ్ టీంలో తనదే హై స్కోరు. 19 బాల్స్కి 33 రన్ చేశాడు. 13 ఓవర్స్ లోపు వీళ్ళు 98 రన్ చేసి పాయింట్స్ టేబుల్లో వీళ్ళు సెకండ్ ప్లేస్కి చేరుకున్నారు పంజాబ్ వాళ్ళు. గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం వీళ్ళు 5 మ్యాచెస్ ఆడారు. 5 మ్యాచెస్లో గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచెస్లో విన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. ఈ రోజు జరగబోయే మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం ఇక్కడ 2 మ్యాచెస్ ఆడారు. ఈ 2 మ్యాచ్ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్సే విన్ అవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11 అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, జాక్ ఫ్రేజర్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్. నేను అనుకునే ప్లేయింగ్ 11 గుజరాత్ టీం నుంచి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రూదర్ఫర్డ్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, హర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, కెగాసో రబాడా, మహమ్మద్ సిరాజ్. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ జీటీ టీం రీసెంట్గా జరిగిన మ్యాచెస్ మొత్తం ఇప్పటివరకు జరిగిన 2025 ఐపీఎల్లో బెస్ట్ రికార్డ్ చూస్తే కనుక డీసీ టీంలో కేఎల్ రాహుల్ 5 మ్యాచెస్ ఆడి 238 రన్ చేశాడు. స్టబ్స్ 6 మ్యాచెస్ ఆడి 152 రన్ చేశాడు. అభిషేక్ పోరల్ 4 మ్యాచెస్ ఆడి 149 రన్ చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ బౌలర్స్లో 6 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ తీశాడు. మిచెల్ స్టార్క్ 6 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ తీశాడు. విప్రాజ్ నిగమ్ 6 మ్యాచెస్ ఆడి 7 వికెట్స్ తీశాడు. అలాగే గుజరాత్ టీం నుంచి సాయి సుదర్శన్ 6 మ్యాచెస్ ఆడి 329 రన్ చేశాడు. జాస్ బట్లర్ 6 మ్యాచెస్ ఆడి 218 రన్ చేశాడు. శుభ్మన్ గిల్ 6 మ్యాచెస్ ఆడి 208 రన్ చేశాడు. అలాగే రూదర్ఫర్డ్ 6 మ్యాచెస్ ఆడి 148 రన్ చేశాడు. బౌలర్స్లో మహమ్మద్ సిరాజ్ 6 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ తీశాడు. సాయి కిషోర్ 6 మ్యాచెస్ 10 వికెట్స్. ప్రసిద్ కృష్ణ 5 మ్యాచెస్ 10 వికెట్స్. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్కి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.74 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. పంజాబ్ 7 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.30 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. గుజరాత్ 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 1.08 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆర్సీబీ 7 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.44 రన్ రేట్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. లక్నో 7 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.08 రన్ రేట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. కేకేఆర్ 7 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.54 రన్ రేట్ తోటి సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 7 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. ప్లస్ 0.23 రన్ రేట్ తోటి 7th ప్లేస్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు.
-0.71 రన్ రేట్ తోటి 8th ప్లేస్లో ఉన్నారు. సన్ రైజ్ హైదరాబాద్ 7 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. -1.21 రన్ రేట్ తోటి 9th ప్లేస్లో ఉన్నారు. సిఎస్కే 7 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. -1.27 రన్ రేట్ తోటి 10th ప్లేస్లో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.